ఛానల్ దిస్ ఇస్ యువర్ రితా చౌదరి అండ్ ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఉప్పల్లో అమ్మతోడు ఫౌండేషన్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక షోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ఫనేజ్ పిల్లలు వాళ్ళందరూ వచ్చినప్పుడు దట్ మూడ్ మై హార్ట్. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే వాట్ ఐ కెన్ డూ బై అట్లీస్ట్ బై స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్ దిల్ బీ హ్యాపీ అనుకొని ఈరోజు ఎలాగో సండే స్కూల్ కూడా ఉండదు కాబట్టి నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలాగో లంచ్ టైంకి వచ్చాను కాబట్టి లంచ్ చేసి కొంతసేపు ఆడుకొని దాని తర్వాత ఐ జస్ట్ వాళ్ళకి కొన్ని మెమరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను నాకు వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఈ అమ్మతోడు ఫౌండేషన్ అనేది నాకు వినగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు చూసుకునే విధానం సొంత కూతురులాగా చూసుకుంటున్నారు. అండ్ ఓన్లీ తెలుగు అమ్మాయిలే కాకుండా వేరే వేరే లాంగ్వేజ్ అమ్మాయిని కూడా వాళ్ళు తీసుకొచ్చి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఈజ్ రియలీ స్వీట్ అని అనిపించింది నాకు. అండ్ వీళ్ళకి లాక్డౌన్ టైంలో కూడా చాలా ఫండ్స్ లేక అండ్ ఎందుకంటే వీళ్ళకి ఫండ్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తేలేదు, వాళ్ళు సొంత వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు చేస్తున్నది. అండ్ చాలామంది అమ్మాయిలతో చేస్తున్నారు. అండ్ ఫండ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఇప్పటికీ కూడా ఫండ్స్ అనేది మనం ఎవరు ఇవ్వట్లేదు. సో ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఆ పిల్లలకి మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నా, ఫుడ్ అయినా లేకపోతే మనీ అయినా లేకపోతే క్లోత్స్ అయినా వాట్ ఎవర్ మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఐ విల్ పుట్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో గైజ్ ప్లీజ్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ పీపుల్ సో దట్ వాళ్ళకి మెమరీ ఉంటుంది, మీకు ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎవ్వరూ లేరు. సో అట్లీస్ట్ మనమైనా ఉందాము, మనం హ్యాపీనింగ్గా చేద్దాం. సో ఐల్ గో ఇన్సైడ్. ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ దెమ్ ఫాస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ రితా చౌదరి. అన్ను చెప్పురా, సిగ్గుపడుతున్నావు నువ్వు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రితా చౌదరి. సరే, ఇప్పుడు ఎవరు పాటలు పాడటం వచ్చు ఇక్కడ? అందరికి వచ్చా? అందరు పాడండి. ఓకే. జన్మలెత్తిన రుణం తీర్చుకోలేనమ్మా, 1000 కోట్లు ఇచ్చిన నీ ప్రేమను కొనలేనమ్మా, తమా అనుమాట కన్నా తీయని పదమే లేదమ్మా, జన్మ జన్మలకు నీవే మా అమ్మలా ఉండాలమ్మా. ఇక్కడికి రాకముందు ఏం చేస్తుండే అంటే లైక్ ఎక్కడ ఉండేవాళ్ళు? రోడ్డు పైన ఉండేవాళ్ళు. రోడ్డు పైన ఎవరు వదిలేసారు అలా రోడ్డు పైన? మాకు ఇల్లు లేకపోతే మేము రోడ్డు పైన ఉంటుండే. రోడ్డు పైన ఉంటున్నానా? ఇక్కడికి తీసుకొచ్చారా? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది కదా, ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నావు కదా. నువ్వు కూడా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టి రోడ్ మీద లేకపోతే ఇలా ఎవరైనా వదిలేసిన వాళ్ళకి ఏదైనా చేస్తావా? ఏం చేస్తావు? హెల్ప్ చేస్తావా? నీ గోల్ ఏంటి ఇప్పుడు? కలెక్టరా? ఓకే, నువ్వు కలెక్టర్ అవుతావురా. నువ్వు? నేను కూడా రోడ్ మీద నుంచి వచ్చినాక నాకు మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చారక్క. మీ మమ్మీ డాడీ ఏమయ్యారు? లేరు అక్కడ. ఇక్కడ మమ్మీ దొరికేసింది కదా. నీ గోల్ ఏంటి?
ఇట్లాంటి హాస్టల్ పెట్టడం అక్క. ఇట్లాంటి హాస్టల్ పెట్టడం మీ గోలా? వావ్. నీది? అక్క నేను ఒక షెల్టర్లో ఉంటున్నాక, చిన్న షెల్టర్. డాడీ చిన్నప్పుడే చనిపోయినాక మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అక్క. చిన్నప్పుడే మమ్మీ నన్ను ఇందులో వదిలేసి వెళ్ళింది అప్పుడు. అక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. పెద్దనాక టీచర్ అయ్యి అందరికి చదువు చెప్తాం అనుకున్నా అక్కతోనే. ఉత్తిగానే చదువు చెప్తాం అనుకుంటున్నాను. వావ్, నైస్. స్పెషల్ టాలెంట్స్ ఏవి ఉన్నాయి మీలో? అంటే ఎవరు అదేంటి ఓన్లీ చదువు కాకుండా ఇంకే పొగదరి నవ్వుకుంటుంది. మాస్తి అసలు ముందు మాస్తి నీకు ఎందుకు నవ్వు వస్తుంది చెప్పు నాకు. ఎందుకు నవ్వు నవ్వుపిస్తున్నారు? ఏం చెప్పి నవ్వుపిస్తున్నారు నీకు? నువ్వు క్లాస్లో కూడా ఎంత నవ్వుతూ ఉంటావా? చదువుకుంటా అక్క నేను అంటే క్లాస్లో ఇలా నవ్వుతూ ఉంటావా అంటే. నాకు నిజంగా ఏ పాట రాదు, ప్రామిస్ రాదు. అమ్మతోడు ఫౌండేషన్కి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉండటం ఎలా ఉంది నీకు చెప్పు. మంచిగా ఉంది అక్క. మంచిగా ఉంది అక్క, నువ్వు చెప్పు. అండ్ ఇక్కడ అమ్మతోడు ఫౌండేషన్లో అందరూ తెలుగు వాళ్ళు కాకుండా ఒడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో నీది ఒడియానే కదా, కాదా తెలుగా? సో వెన్నెల ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు అండ్ ఈ అమ్మతోడు ఫౌండేషన్ అంటే ఇట్స్ రన్నింగ్ బై యూ, అంటే నువ్వు చూసుకుంటున్నావు ఇక్కడ ఉండి అన్నీ చేస్తున్నావు. లైక్ ఇలా ఈ థాట్ ప్రాసెస్ ఎవరు నీదా మమ్మీదా? లైక్ వీళ్ళందరికీ నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావు. వామో ఇందాక చాలా చాలా డాన్స్లే చేశారు. అండ్ పాట మీ ఓన్ పాట అది? అంటే నార్మల్ అందులో చూసినాం, టీవీలో చూసి నేర్పించేసినావా? సో ఇక్కడ ఎలా ఉంటుంది వీళ్ళందరూ? అంటే వీళ్ళకి అప్పుడప్పుడు ఏమన్నా అంటే లో అవ్వడం అలాంటివి? అలాంటివి అందరం ఫ్యామిలీలానే ఉంటాం. నథింగ్ వాళ్ళకి ఏం అంటే దే డోంట్ ఫీల్ లైక్ ఏదైనా టీవీలో వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఏదో ఒకటి ఫీల్ అవుతుంది అలాంటివి ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ మొత్తం హ్యాపీ వైబ్స్.
వీళ్ళకి ఏంటి ఇప్పుడు అందరు చదువుతున్నారు కదా, అందరూ మొన్న లాక్డౌన్ నుంచి దే షిఫ్టెడ్ టు జెడ్పిహెచ్ఎస్. అంతకు ముందు వరకు ప్రైవేట్ స్కూల్స్. సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే లైక్ ఇప్పుడు యు ఆర్ లుకింగ్ అంటే ఇంతమంది అమ్మాయిలందరినీ గైస్ ఆర్ టేకింగ్ కేర్ అంటే ఇన్ జనరల్గా బయట చాలామంది అమ్మాయిలు ఉంటారు అండ్ చాలామంది చేయట్లేదు, ఏం హెల్ప్ చేయట్లేదు. సో ఏం చెప్పాలని అనుకుంటున్నాను? చెప్పాలి అంటే అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి, గర్ల్స్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎడ్యుకేట్ అయితే, గర్ల్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటేనే మన సొసైటీ అనేది కొంచెం బెటర్ స్టేజ్లో ఉంటుంది. అదే గర్ల్స్ తక్కువగా ఉంటే మన సొసైటీలో ఏం ఇది ఉండదు, రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్. సో మనం మంచిగా చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పేరెంట్స్ పేర్లు నిలబెట్టాలి అంతే. వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు కదా, కొంతమంది ఒరిస్సా, కొంతమంది లైక్ హౌ దే కేమ్ టు అమ్మతోడు ఫౌండేషన్ కోసం. అంటే అన్నయ్య ద్వారా నుంచి వచ్చినారు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒడిశా అయితే అన్నయ్య తీసుకొని వచ్చిండు. అక్కడ ఇట్లా ఉన్నారు, పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు, ఆర్ఫన్స్ అంటే మమ్మీ ఉండి తీసుకొని రమ్మని చెప్తే అప్పుడు వి స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఎన్ని ఇయర్స్? 2014లో స్టార్ట్ చేసాం. 2014 6 years అవుతుంది. 6 years అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు? స్టార్టింగ్లో ఓన్లీ 4 members ఉండే. ఓకే, ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నాకు లోకేష్ చెప్పాడు అంటే లాక్డౌన్ ఉన్న టైంలో చాలా లో అయిపోయి అండ్ చాలా ఇది అయిపోయింది. అప్పుడు ఎలా ఫండ్స్ ఎలా ఏం ఫండ్స్ లేవు, ఓన్లీ మమ్మీ వాళ్ళ ఓన్ దాంతోనే చేసినారు. సో ఇప్పుడు వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే ఇన్ జనరల్గా డైలీ ఏం చేస్తున్నా? స్కూల్, ఇంటికి రావడం, తినడం, పండుకోవడం అంతేనా? స్టడీ అవర్స్ కూడా ఉంటుందా ఇక్కడేనా? చదువుతూనే ఉండాలి అందులో. అంటే మార్నింగ్ రొటీన్ టైం టేబుల్ ఉంటుంది, అది ఫాలో అవుతారు. స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్నాక్స్ తినేసి స్టడీ అవర్స్కి కూర్చొని తర్వాత బెడ్కి వెళ్ళిపోతారు డిన్నర్ తినేసి. పిల్లలు ఎవరికి గొడవలు అవ్వవా? అయితే బికాస్ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, గొడవలు అవ్వవా అని డౌట్. అయితే ఇంకా వాళ్ళే సార్ట్ అవుట్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు దెర్ ఆర్ లైక్ మెనీ ఫౌండేషన్స్ బట్ దిస్ ఫౌండేషన్ ఈజ్ లైక్ అంటే కొంచెం నాకు కొత్తగా అనిపించింది వెన్ లోకేష్ సెడ్ మీ లైక్ యువర్ ఫాదర్ అండ్ మదర్ రావడం, ఇది పెట్టడం అనేది. సో అంటే మీకు ఫండ్స్ ఇన్ జనరల్గా మీకు బయట వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం అలా మొత్తం మీ మనీతోనే. సో అంటే ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరికైనా ఓకేనా అంటే తీసుకోవడానికి ఓకేనా ఏంటి అనేది? అది నాకు తెలియదు అక్క, మమ్మీ వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడైతే ఫండ్స్ ఏం లేవు. ఇలా ఎవరైనా వస్తేనే ఏమైనా ఇస్తేనే తీసుకుంటారు, కానీ ఇంకా ఫండ్స్ అయితే ఏం లేవు. మమ్మీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ. మమ్మీ వాళ్ళ ఇప్పుడు మొత్తం ఎంత గర్ల్స్ అయ్యారు? ఇప్పుడు మొత్తం 35 గర్ల్స్ అన్న. మరి అంటే ఇంకా ప్లేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది కదా? కావాలి, ల్యాండ్ కోసం అని ట్రై చేసినారు మమ్మీ వాళ్ళు. అది పెండింగ్లో ఉంది, కొంచెం వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదంట, కొంచెం పెండింగ్లో ఉంది. అదైతే ఇంకా అక్కడ పెద్ద ప్లేస్ ఉంది, ల్యాండ్ వచ్చేస్తే అక్కడ కట్టేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. సో మీ అందరికీ రోజు ఎలా అనిపించింది? ఇట్స్ ఫన్నా? సండే బాగానే ఉందా? ఎంజాయ్ చేశారా? కర్రీస్ బాగున్నాయా? తిన్నావా? తిన్నది మొక్కలు అమ్మ బొక్కలు అమ్మో రాగానే టట్ట అని అంటుంది. సో మీకు ఏమనిపిస్తుంది ఇన్ జనరల్గా అందరూ హ్యాపీగా స్కూల్స్లో అయినా కాలేజెస్లో అప్పుడప్పుడు మమ్మీ డాడీ గుర్తు రావడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏం లేదు, యూ గర్ల్స్ ఆర్ హ్యాపీ, ఫుల్ హ్యాపీయా? మాట్లాడరా, నిద్రపోతావేంట్రా? సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నాతో మీరు అందరూ టైం స్పెండ్ చేసినందుకు. అండ్ నన్ను కూడా బ్లెస్ చేయండి మీ అందరూ. Oh wow, thank you. And I have Milky Bar chocolates for you guys. Thank you. You're welcome. So,
ఇంకుడు కావాలా నీకు? నాకేమి ఇస్తారు మీరు? బ్లెస్సింగ్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. I love you. సో గైజ్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎవరికైనా వీళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి అని అనుకుంటే యూ కెన్ కమెంట్ అండర్ ద వీడియో సో దట్ ఐ కెన్ గివ్ ద కాంటాక్ట్. అండ్ మీరు కూడా అమ్మతోడు ఫౌండేషన్కి వచ్చి యూ కెన్ స్పెండ్ యువర్ డే విత్ దిస్ బ్యూటిఫుల్ కిడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. లవ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.